కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర సృష్టించింది. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి ఒక చారిత్రాత్మక రోజు కింద వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతుల కుటుంబాల్లో ఒక సంబరం పండుగ వాతావరణం నెలకొంది. రైతుల కుటుంబాలతోనే కాకుండా బ్యాంకర్లకు కూడా ఒక పండుగ వాతావరణం అని చెప్పేసి ప్రభుత్వ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 31,000 కోట్లు రుణమాఫీకి సంబంధించి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. దేశవ్యాప్తంగా ఇది చారిత్రాత్మకమైన రోజు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. రుణమాఫీకి సంబంధించి ఎన్నో నిద్రలు లేని రాత్రులు కూడా గడిపాము. ఒకవైపు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటూ కూడా ఎలాంటి రుణమాఫీలకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు రూపొందించాలి, ఎలా అప్పులు వాళ్ళకి సంబంధించినటువంటి వడ్డీలు కట్టుకుంటూ ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఎన్నో రాత్రులు గడుపుకుంటూ వచ్చాము. మొత్తానికి మేము అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించబోతున్నామని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తుంది. ఎట్టకేలకు మొదటి విడతకు సంబంధించి 1,00,000 రుణమాఫీ ఈ రోజు రైతుల అకౌంట్ లో కూడా జమ అయింది. అయితే ఇలా ఈ 1,00,000 రూపాయల అకౌంట్ లో సంబంధించి కూడా ఎలాంటి పక్కదారి పట్టకుండా ఇప్పటికే బ్యాంకర్లతో కూడా సమావేశం అయితే నిర్వహించారు. ఈ రోజు జమ చేసినటువంటి 1,00,000 రూపాయల రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా రైతుల అకౌంట్ లో రుణమాఫీకి సంబంధించి మాత్రమే అవి వాడుకునే విధంగా వాటిని జమ చేయాలని చెప్పేసి కూడా రైతులకు కావచ్చు, ఇటు బ్యాంకర్ల సమావేశంలో కావచ్చు డిప్యూటీ సీఎం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 100 నియోజకవర్గాలలో ఈ రోజు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అకౌంట్లలో రైతుల 1,00,000 రూపాయలు అయితే జమ అయినాయి. మొత్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో దాదాపుగా ఆంధ్రలో మాత్రం 20,000 కుటుంబాలకు సంబంధించి రైతు రుణమాఫీ జమ అయింది. 20,000 కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా అతి తక్కువగా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒక కుటుంబానికి సంబంధించి 50,000 రుణమాఫీ అతి తక్కువగా ఉంది. అయితే ముఖ్యంగా దాదాపుగా 11 లక్షలకు పై చిలుకు ఖాతాల్లో మాత్రం ఈ రోజు రుణమాఫీ అయితే జమ అయింది. 10 లక్షల పై చిలుకు కుటుంబాల్లో రుణమాఫీ సంబరాలు జరుపుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రుణమాఫీ అనేది ఏకకాలంలో చేయడము, ఇలాంటి నిర్ణయాలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యము. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఏదైతే హామీ ఇచ్చారో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి మాట ఇచ్చారు. అందుకు అనుగుణంగానే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సభల ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మేము రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఆగస్టు 15 ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా నెల రోజుల ముందు నుంచే రుణాలు రైతుల ఖాతాలో జమ చేయడము, రైతులందరూ కూడా సంబరాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే నియోజకవర్గాల రైతు వేదికల ద్వారా కూడా ఇప్పటికే సీఎం ముఖాముఖి కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి ఖచ్చితంగా వ్యవసాయానికి ఆదరణ ఇచ్చేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని కూడా చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయడం అనేది ఒక చారిత్రాత్మక రోజు. ఇది నాకు చాలా గర్వించదగ్గ రోజు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా మిగతా రైతు రుణమాఫీకి సంబంధించి ఈ రోజు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే ఈ నెల చివరికల్లా 1,50,000 అంటే 0 నుంచి 1,50,000 ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరికొంతమందికి ఈ నెల చివరికల్లా రుణమాఫీ కాబోతుంది. ఇంకా ఆగస్టు మొదటి వారం నుంచి రెండో వారంలోపు మిగతా 2 లక్షలకు సంబంధించినటువంటి రైతుల అకౌంట్ లో 2 లక్షల జమ కాబోతుందని చెప్పేసి 3 విడతల్లో ఏకకాలంలో 31,000 కోట్లకు పైగా 31,000 కోట్ల రైతుల రుణమాఫీ అయితే కాబోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎవరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. ఎవరికైనా రాకపోతే గ్రామాల వారిగా ఉన్నటువంటి కమిటీలు ఏర్పాటు చేశాము. వాళ్ళకు ఎవరికైనా ఇబ్బందులు ఎదురయ్యి ఆ రైతులకు రుణమాఫీ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యను అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో అంటే కేవలం ఒక రైతు కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డ్ ని మేము తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా రైతులకు పట్టా బుక్ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి రుణమాఫీ చేసి తీరుతాము. ఎవరైనా గోల్డ్ రుణాలు తీసుకున్న వాళ్ళకి కూడా పాస్ బుక్ చూస్తే కనుక ఖచ్చితంగా రుణమాఫీ అవుతుందని చెప్పేసి ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా అయితే ఈ రోజు రైతుల ఇండ్లలో రైతు వేదికల మాత్రం సంబరాలు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇదే మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత న్యూస్ 360 గాంధీ భవన్ నుండి.